దాన పోల్కే నరులను తాను ప్రేమింపగా ధనరాదిల్పెన్ వినరయ్యా నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ తన శిష్యులకు నైక్యమును ప్రేమించుటగాజ్ఞానరానిచే ఎంతో ఘన సత్ప్రభువు కాళ్ళు కడిగి భక్తుల చోట వినుతుడయ్యన్ వినరయ్యా నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ పాప మనుజులకెల్ల పావన జీవనము చేయు వసుధ మీద వినరయ్యా నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ. వందనాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 50వ కీర్తన 20వ ఫామ్లో 24వ కీర్తన పాడుకుందాం. దేవా నీకు స్తోత్రము, ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై కావుము నన్నెప్పుడు రాజుల రాజా ప్రభు రెక్కల నీడలో యేసుని పేరిటం మందించుము కాలి పనులను చేసినం వేలు నిదురాబోవక ముందే సమాధానమిమ్ము నాకు చావు నొందుట చెన్నాడు భీతి లేక జీవింపలేర్పించుము జీవా పునరుద్ధానము లోమయి మాతో లేవా మరియా నడుపుము నేను చీకటి నిద్రను చేయుచుదులేని దినంబునందు మానకుండగా దూతలను గుడి చేయు గానమెప్పుడు కల్గును దేవా నీకు స్తోత్రము, ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై కావుము నన్నిప్పుడు రాజుల రాజా ప్రభు రెక్కల నీడలో. వీలున్న వారు లేచి నిలుచుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరుపుకుందాం. దయచేసి అందరూ లేచి నిలుచొని ఆరాధన క్రమంలో పాల్గొన్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భమును ధరింపబడి కన్యైన మరియు బుద్ధి పొందికులాత అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినవి, అదృశ్య లోకంలోనికి దిగినవి, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 171వ కీర్తన, 20 ఫామ్లు 53వ కీర్తన, బేతాళ జాను గారి కీర్తన, యేసు నన్ను ప్రేమించినావు పాపినైన కీర్తన అనంతరం మన సహోదరులు జూపల్లి జార్జి గారు దేవుడు తన జీవితంలో చేసిన సాక్ష్యాలు నిదానంగా చెప్పండి, తొందర ఏం లేదు, శుభ్రంగా చెప్పండి. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమింప మానవ రూపమెత్తిదానముగా జీవము సిల్వాపై నిచ్చి కన్న తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు, తల్లి గర్భముననే ధరింపబడినప్పుడే దురితుండనై యుంటిని, నా వల్ల చేయబడెడు దెల్లా కార్యములెప్పు దేహంబులై ఉండగా, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు, మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నమ్మించ ప్రేమించినావు, ఆహా ఎంత శక్యము గాని మంచి నాలో పెంచ నుంచి ప్రేమించినావు, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటివి, తెలిసి నన్ను ప్రేమింపని ఉన్న కారణమేమో అన్న తెలియదు చిత్రము, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు, ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమిలేక, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. జార్జి గారు. జార్జి గారు చెప్పండి. వచ్చిన దగ్గర నుండి మా కుటుంబంకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇప్పటి వరకు అలానే కొనసాగుతున్నది. కరోనా దగ్గర నుండి ప్రారంభమైన ఈ క్రీస్తు కుటుంబం ఒకరినొకరు ప్రార్థన చేసుకునే అవకాశం దేవుడిచ్చాడు. కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఎక్కడ నేను సాక్ష్యం చెప్పలేదు ఇంతవరకు నా లైఫ్ లో. దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. ఎందుకో దేవుడు ప్రేయర్ని బట్టి కుటుంబం మన క్రీస్తు కుటుంబంగా అందరూ నా కుటుంబంగా భావించి మీ ముందు నేను సాక్ష్యం చెప్పదలుచుకున్నాను.
దేవుని కృప వల్ల సాగిస్తున్నారు. 1970లో మా మ్యారేజ్ అయ్యింది దేవుని కృపలో. తర్వాత 71 వార్ వచ్చింది. అప్పుడు మేమందరం ఫ్యామిలీస్ రిటర్న్ చేసి మేము రాజస్థాన్ బోర్డర్, ఇట్ ఈస్ బార్మేర్ డిస్ట్రిక్ట్, లాస్ట్ స్టేషన్ మునాబా, అక్కడికి మా వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, తర్వాత ఇప్పుడు కూడా ఈస్ట్ పాకిస్తాన్ కాకుండా వెస్ట్ ప్యారిస్, అది వెస్ట్ సంఘం అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ వెస్ట్ కంట్రీ, అది కరీంనగర్, అది ఏమంటారు దీన్ని, ప్రిపరేషన్ ఎక్సర్సైజ్ ఫర్ వార్ మేము చేసి ఉన్నాం. ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, డిఫెన్స్ మినిస్టర్ జగజీవన్ రామ్ గారు, వీళ్ళిద్దరూ మా రెజిమెంట్కి మమ్మల్ని దర్బార్లో సరే ఒక వాక్యం చెప్పింది ఆమె ప్రైమ్ మినిస్టర్. ఏమని చెప్పింది, మీరు బోర్డర్లో దేశాన్ని కాపాడుతూ భారతదేశ ప్రజలందరూ సుఖంగా నిద్రపోతున్నారు, భారతదేశ ప్రజల్ని మీరంతా వాళ్ళంతా సుఖంగా నిద్రపోతున్నారంటే ఈరోజు మీరు ఇక్కడ ఉండి మమ్మల్ని కాపాడుతున్నారు భారతదేశాన్ని. అదేవిధంగా మీరు అనుకోవద్దు, మీకు ఏదైనా కూడా మీ ఫ్యామిలీకి మేమున్నాం అండగా అని చెప్పి మంచి మోరల్ సపోర్ట్ మమ్మల్ని మోరల్ చేసి వెళ్ళింది. తర్వాత రెండో రోజు మా కమాండింగ్ ఆఫీసర్ మన పొరుగు వాళ్ళు మనల్ని హింసిస్తున్నారు, ఎప్పుడు గొడవలతోటి మనల్ని నిద్రపోలేకుండా చేస్తున్నారు. కాబట్టి మన బిడ్డలు ఫ్యూచర్ లో కూడా ప్రశాంతంగా జీవించాలంటే వన్స్ ఫర్ ఆల్ వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ బెస్ట్ పాకిస్తాన్ అని చెప్పి మోరల్ ఆఫ్ దిస్. నెక్స్ట్ డే 4th December మేము నైట్ వెళ్ళాం. జస్ట్ ఇట్ ఇస్ ద బోర్డర్ ఆఫ్ పాకిస్తాన్ కి జస్ట్ 100 మీటర్ ద్వారా మేము డిప్లాయ్ అయ్యాం. December 4th ఈవినింగ్ 4 o'clock మా గద నుంచి ఫస్ట్ రౌండ్ పాకిస్తాన్ మీద పోయింది. మా లాంగ్ రేంజ్ గన్స్ మాకి 6-7 కిలోమీటర్. సో తెల్లారే వాళ్ళు మన ఫైరింగ్ కి తట్టుకోలేక వెనక తగ్గారు. అదంతా డెజర్ట్ ఏరియా. సో మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే మేము వాళ్ళు వెనక్కి తగ్గి వాళ్ళు వెనక విడ్రా చేసుకుంటా పోతున్నారో మేము వాళ్ళు పాకిస్తాన్ బోర్డర్ అని అది చూసి మేము క్రాస్ అయ్యేటప్పుడు నిజంగా ఎంత హ్యాపీగా, ఒక గర్వంగా మనం హిస్టరీలో చదువుతాం ఆ దేశాన్ని మనం ఆక్యుపై చేసామని. ఆ విధంగా మాకు ఈ బోర్డర్ క్రాస్ చేసి మేము ఎంటర్ అయ్యాము పాకిస్తాన్ లో. నిజంగా మా ఎంట్రులు నిక్కర పుడుచుకున్నాయి. కానీ తర్వాత యుద్ధం జరుగుతుంది. నేను ఈ టైంలో ఆమె ప్రెగ్నెంట్. రేపు నాకు ఏదన్నా అయితే ఆమె ఏంటి, షీఈ్ జస్ట్ 18 years ఏజ్ దట్ టైం. నేను ఒకటే కోరుకున్నా, దేవా నాకు ఈ మ్యారేజ్ కాకుంటే ఎంత బాగుండేది, ఆమె భవిష్యత్తులో ఏమయ్యేది. ప్రెగ్నెంట్, నేను లేకపోతే ఆమె భర్త ఏముంటుందని నేను ఎంతో కన్నీటితో ప్రార్థన చేశాను దేవుడిని. అదే యుద్ధం జరుగుతుంది, 14 days వారది. అప్పుడు ఒకసారి వాళ్ళు ఎవ్రీ 1 hour వాళ్ళది ఎయిర్ అటాక్ జరిగింది మా మీద ఫ్రీగా. మా గన్స్, ఎయిర్ డిఫెన్స్ గన్స్ అన్ని అటు ఈస్ట్ పాకిస్తాన్ కి వెళ్ళి జరిగింది. ఈస్ట్ పాకిస్తాన్ అంటే బాగా ఎవ్రీ 1 hour ఫ్రీగా వచ్చి బాంబ్ అటాక్ చేసి వెళ్ళిపోతుంది. ఒకసారి మేము పక్కన మేమందరం ఎక్కడెక్కడో అక్కడ దాక్కుంటాం, లేవ్ అవుతాం భూమి మీద డిసర్ట్ ఏరియాలో. అయితే మా జవాన్ ఏమన్నాడంటే, ఒక సిపాయి బుసిరెడ్డి అని అతను ఉన్నాడు, సార్ నా దగ్గరకు రండి, అక్కడికి వద్దు ఇక్కడ రమ్మన్నాను. నేను అనుకున్నాను ఈడేని నన్ను తెలియదు వాడి దగ్గర. దగ్గరికి వెళ్ళాను. అదే ప్లేస్ లో 1000 బాంబ్ డ్రాప్ చేశారు. That 1000 bomb drop this అది really you will not believe that the sand rock అయిపోయింది.
అంత పవర్ఫుల్ బాంబ్స్ వాళ్ళు వెళ్ళారు. ఈ విధంగా నన్ను దేవుడు 71 వారిలో నన్ను, నా భార్య క్షేమం ఇప్పుడు లేలో దాకా అక్కడ బాగా స్నోఫాల్ ఏరియా, ఎన్నో ఇన్స్టిట్యూట్స్ చెన్నై తడిచినట్టు. సో తర్వాత మళ్ళీ నేను కోయంబత్తూరు వచ్చాము లాస్ట్ సర్వీస్. కోయంబత్తూరులో నేను ఉండగా మేము ఊటీకి వెళ్ళాలి. అక్కడ మెడ్రాస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, అక్కడ నుంచి రేషన్ తెచ్చుకోవాలి. నేను ఆఫీసర్ ఇన్ఛార్జ్ రేషన్ తీసుకొని వచ్చేటప్పుడు మా డ్రైవర్ ఏమన్నాడు, సార్ బ్రేక్ ఫెయిల్ అయింది సార్ అన్నాడు. బ్రేక్ పట్టలేదు సార్, బ్రేక్ ఫెయిల్ అయింది సార్ అని పైన జనంలో ఒక్కసారి అది విని, సార్ మేము దూకేస్తామంటున్నారు. అరే బాబు దూకబాకుంటుంది అని చెప్పి నేను డ్రైవర్కి ఏం చెప్పి ఆ హ్యాండ్ నేనన్నా ఫైనల్ గా ఓకే నువ్వు లెఫ్ట్ సైడ్ మన కొండ దాన్ని గుద్దేసేయమన్నాను. అట్లీస్ట్ బండి డ్యామ్ అవుతుంది బట్ మేబీ మనం అన్న సేఫ్ ఉంటుంది అని. వాడు చివరికి లాస్ట్ గా చిన్నగా లాగి దాన్ని కొండ ఆగిపోయింది. దిస్ ఈస్ లైఫ్ ఆఫ్ డెత్. మేమందరం లోయల్ ఆ విధంగా దట్ ఈస్ మై సెకండ్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. లైఫ్ ఒకటే గొడవ చేసింది. ఏమంటే అప్పుడు మా అత్తమ్మ మామయ్య కూడా 86 లో చనిపోయారు. అందుకని నేను ఒక్కదాన్ని ఉండలేదంటే మీరు దగ్గరుండి కోయంబత్తూరు నా చేత కంపెనీ అప్లికేషన్ రాపించి ఇస్తేనే నేను వెళ్తాను ఇంటికి, ఊరుకోని చెప్పి అప్లికేషన్ ఇప్పించింది. నాకు లాట్ ఆఫ్ సర్వీస్, లాట్ ఆఫ్ ప్రమోషన్స్ ఆర్ దేర్. కానీ దేవుని కృపాచార్యంగా బాధపడాలంటూ నేను వచ్చాను. నేను 88 జనవరిలో సర్వీస్ నుంచి వచ్చాను. వచ్చి నేను 19 నుంచి నేను రైల్వే కాంట్రాక్ట్ చేశాను. ఏమంటే రాయచూరు వాడి డబలింగ్ లైన్ చేస్తున్నప్పుడు యాదగిరి అని ఉంది, అక్కడ మేము ఉండేవాళ్ళం. అది టౌన్. తర్వాత ట్రాక్ వర్క్ సైట్లో మేము రోజు అక్కడ నుంచి నేను యాదగిరికి వెళ్ళేవాడిని సాయంకాలంకి 7-8. ఒకరోజు ఆయన మా సుబ్బరాజు అనే రాజమండ్రి అతను ఇంజనీర్, అతనికి మిషనరీ వెహికల్స్ ఉంటే మా ఎర్త్ వర్క్ చేయడానికి అతను సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చాం. అతను వచ్చాడు. ఆ వర్క్ జరుగుతున్నప్పుడు అతను మీరు నమ్మరండి, కొత్తగా 90లో 800 రిలీజ్ అయింది. దట్ టైం ఆయన సికింద్రాబాద్ కూడా 7-8 అయింది. సరే అతను ఏమన్నాడంటే వాళ్ళ మేనేజర్ యాదగిరిలో వదిలిపెట్టారంటారు. పాపం వచ్చేసిపోయి వదిలిపెట్టాం. నైట్ అయింది కదా. అప్పుడు ఆ ట్రాక్ రైల్వే 6 to 6 ఈవినింగ్ 6 కానీ రైల్వే గేట్ ఉంది, అది లాక్ చేసేస్తారు. మార్నింగే దాన్ని ఓపెన్ చేస్తారు. రైల్వే గేట్ పైన వచ్చి అప్పుడు దాకా రాకపోకలు ఉండవు ఆ ఊరికి, దీనికి విలేజ్ కాబట్టి. మెట్లు పోసే పెద్ద వీల్స్ కాబట్టి వెళ్తా ఉంటాయి వస్తూ ఉంటాయి. సరే అదే రూట్లో వెళ్తామని ఇంక వేరే వేవ్ లేదు. సరే వాళ్ళ మేనేజర్ సపోర్ట్ ఇంజనీర్ కూడా తీసుకుని వచ్చాము రిటర్న్ రావాలని. ఏమంటే అది జస్ట్ అది చిన్న వీల్స్ కదా, చిన్న ఒక రైలు పట్ట కష్టం మీద దాటింది. మధ్యలో ఉంది, మధ్యలో 2 వీల్స్, వెనక 2 వీల్స్, ముందు పోదు వెనక పోదు. సో ఏమవుతుంది అంతలోకి ప్యాసింజర్ ట్రైన్ బొగ్గు ఇంజన్ అక్కడ నుంచి అది పోతేస్తుంది. మేమనుకుంటే ఇంకేం చేస్తాం, అటు బోట్ల ఇటు పోలేకపోతే కొత్త కాదు అసలు ఏమనుకుంటాడు. మేము ఫైనల్ కానీ కలిగి ఏం చేయలేము కాబట్టి సరే మనం బతికితే చాలు, కారు పోతే పోయింది అనుకునే ఉద్దేశంతో ఉండి చివరిలో ఒక ట్రయల్ చేద్దాం అని చెప్పి నేను ముందుండి మా ఇంజన్ ఎత్తి పడితే రైలు పట్టాల నుంచి గుర్తుకు వచ్చేసింది దేవుని దేవన. సెకండ్ వెనక నుంచి జస్ట్ అట్లా దాటింది 2 minutes 3 minutes కానీ ప్యాసింజర్ ఇంజన్ క్రాస్ అయిపోయింది. ఏమైతే ఇప్పుడు మేము ఆ ఇన్సిడెంట్ అయితే కూడా మమ్మల్ని రైల్వే బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఎందుకంటే
క్రైమ్. రైల్వే ట్రాక్ మీద మనం క్రాస్ చేయకూడదు. మా కాంట్రాక్ట్ పోయేది మేము బ్లాక్ లిస్ట్ లో పడేవాళ్ళు, దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఆ విధంగా దేవుడు నా జీవితంలో దిస్ ఇస్ 3 లైఫ్ అండ్ డెత్ ఇన్సిడెంట్స్ దేవుడు కాపాడాడు. దేవుడికి వందనాలు చెప్పుకుంటాను. ఎందుకంటే రెడ్డిస్ చౌదరీస్ మధ్యలో నేను కాంటాక్ట్ చేయడం, ఇట్ ఇస్ నాట్ ఐఎమ్ ద ఓన్లీ మ్యాన్ క్రిస్టియన్, మై నేమ్ ఈస్ సేయింగ్ ఎ జార్జ్. వాళ్ళు అనుకునేవాళ్ళు వీళ్ళు కూడా కాంట్రాక్ట్ చేసే మాత్రం వాళ్ళ నేనున్నాను ఆఫీసులో చెప్పుకుంటుంటే నేను అనుకున్న దేవుడు ఒక రోజు ఉన్నాడు, మనసు ఆయన ఉన్నాడు, వీళ్ళు ఏం చేస్తారు. ఐ ప్రే ది గాడ్ నిజంగా టుడే వీఆర్ ది ఈవెన్ కాంట్రాక్టర్, నో బడీ కెన్ రిమూవ్ వన్స్ వీఆర్ ఇన్ ఫస్ట్ లోయెస్ట్. అయితే ఈ విధంగా దేవుడు నన్ను వాళ్ళ ముందు కూడా నేను ఎక్కడ బెండ్ కాల వర్క్. ఈ విధంగా నన్ను కాంట్రాక్ట్ ఫీల్డ్లో కూడా నన్ను 30 years కాపాడాడు. మరి బిడ్డలకి మరి మా వైఫ్ అయితే ఎంతో మరి నేను లేని లోటు అంటే నేను ఐఎమ్ ది ఓన్లీ మ్యాన్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ది చిల్డ్రన్ ఫర్ అబౌట్ మై వైఫ్. ఐఎమ్ సమ్వేర్ అంతా ప్లేస్లో ఉంటాం కదా, పిల్లల చదువులో కానీ ఆమె ఎంతో ప్రార్థనాపూర్వంగా బిడ్డలను పెంచి ఇన్ మై లైఫ్. నాకు ఎక్కడ కూడా తల ఎత్తుకొని తిరిగే విధంగా చేసిన తల దించుకునే విధంగా ఎవరు సీతారు. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. దేవుడు ఎంతో గొప్పగా చేశాడు. మరి ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పదలసిన లైఫ్లో. ఇంతవరకు కాదు ఈ సాక్ష్యాలు. దేవుడు నన్ను ఈరోజు ఈ సాక్ష్యం దేవుని మహిమార్థంగా ఉండాలి. పాస్టర్ గారు కుటుంబానికి మా కుటుంబం తరఫున ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంకొక చిన్న విషయం నేను చెప్తాను. నేను ట్రైనింగ్ అయి వచ్చేటప్పుడు మాకు 2 బాటిల్ రమ్ ఇస్తారు. ట్రైనింగ్ అయ్యి లీవ్కి వచ్చేటప్పుడు అప్పుడు నేను 2 బాటిల్ రమ్ తీసుకొని మా మామయ్య ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి ఇచ్చాను నేను. ఆయన ఉన్నాడు, సరేనా నేను తాగను మామయ్య అన్నాను. అరే నువ్వు నాకు చెప్పా కరెక్ట్ తెలిసిన వాళ్ళ గురించి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేయడం ఎవడు నేను అనుకున్నాను ఇదేంటి అందరినీ ఒకే ఘాట్ని కడుతున్నాడని. నిజంగా ఐ ప్రే ది గాడ్, నేను ఏ హ్యాబిట్స్ తోటి జాయిన్ అయ్యాను ఆర్మీలో, అదే ఆర్మీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అదే హ్యాబిట్స్ తో నన్ను ఉంచయ్యా దేవా అని నేను ప్రార్థన చేసుకున్నాను. యూ పీపుల్స్ ఆల్ నెవర్ బిలీవ్. ఎవరు నమ్మరు నన్ను కాంట్రాక్ట్ ఫీల్డ్ లో కానీ ఎవరు. దేవుడు నన్ను కాపాడుతున్నాడు. నేను కిళ్ళి కూడా వేసుకుని ఒకటే సిద్ధాంతం అండి, ఏమని లేని అలవాట్లు ఎందుకు నేర్చుకోవాలా? అలవాటు నేర్చుకోవడం వెరీ ఈజీ, దాన్ని మానుకోవడం చాలా కష్టం. కాబట్టి నేను టుడే మా వైఫ్ ఏమంటారు, ఏ మ్యాన్ బిహైండ్ ఏ ఉమెన్, ఏ మ్యాన్ సక్సెస్ బిహైండ్ ఏ ఉమెన్ అన్నారు. అదేవిధంగా ఈరోజు గర్వంగా నా భార్యను గురించి చెప్పుకోవటం కాదు, బట్ షీ ఆల్వేస్ మై సక్సెస్ సార్. ఆమెతోటే ఉంది. ఆమె మరి దేవుని కృప ఈరోజు మరి మాస్టర్ గారు నాకు ఈ సమయం కేటాయించి క్రీస్తు కుటుంబంలో మీ అందరూ విన్నందుకు మరొకసారి మీకు వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా లాస్ట్ లో ఓన్లీ వీ హ్యావ్ టు ప్రే మన క్రీస్తు కుటుంబం తరఫున ఒకటే నా రిక్వెస్ట్, అందరం ఒకళ్ళకొకళ్ళు ఏదో కష్టాలు MTH లో జాయిన్ అవ్వబోతున్నాడు. మీరందరూ ప్రార్థన చేసి ఆ బిడ్డను MTH లో జాయిన్ అయ్యేటట్టు మనం అందరం ప్రార్థన చేయాలని నా కోరిక. తెలుస్తున్నాను. ఇంతవరకు మీరు ఓపెన్ గా నా సాక్ష్యం ఇన్నందుకు మీకు మరొకసారి వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్.
ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఇప్పటి వరకు జూపల్లి జార్జి గారు చెప్పిన సాక్ష్యం విన్నారు. ఇది మొదటిసారైనా జాగ్రత్తగా దేవుడు చేసినవి చక్కగా వివరంగా చెప్పారు. వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా అనేక స్థలాల్లో ఇలాగే దేవుని సాక్ష్యం చెప్పి, సాక్ష్యము చాలా గొప్పది. ప్రసంగం కంటే కూడా కొన్ని సాక్ష్యాలు కొంతమంది వ్యక్తుల జీవితాలని ప్రభావితం చేస్తాయి. కాబట్టి జార్జి గారి సాక్ష్యం అది అనేక మందిని ప్రభావితం చేసి దేవుళ్ళు నడపాలని ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చెదా సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామిరా క్షించెనంచు, సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చెదా పల్దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు, సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చెదా బోధ చేయలేను వాదములకు బోను నా కదేల, నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు, సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చెదా ఎల్ల కాలమూరకుండ నేలయాత్మశాంతి లేక, తల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర, సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చెదా. ప్రార్థన చేసుకుందాం అందరము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, ఈ నామానికి పాదాలకు వందనాలు ఆయన. మరొక నూతన సాయంత్రం బుధవారం నీ బిడ్డలతో కలిసి ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు. కొత్త సంవత్సరంలో ప్రతి బుధవారం అనేక మంది జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, మరి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోణం, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కన్నీరు, దుఃఖం, మరణం, శ్రమ, శోధన, బాధలు ఎలా మీరు పరిశీలించి తెలుసుకొని వారిని ఆదరించారు, ధైర్యపరిచారు, కష్టంలో నుంచి, బాధల నుంచి, మరణంలో నుంచి బయటికి తెచ్చారు. అవి ఇతరులకు పంచినప్పుడు దేవుని గొప్పతనం, ఔన్నత్యం, ఆయన మన ఎడల చూపే గొప్ప ప్రేమ, కష్టకాలంలో ఆదుకునే విధానం, మరి ఇతరులు ఎంతో ఆకర్షించి అనేకులు ప్రభువులు నిలవటానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సాక్ష్యం కూడా అనేకులను ప్రభావితం చేస్తుందని మేము నమ్ముతున్నాం. మరి జార్జి గారు ఒక మిలిటరీ మేజర్గాను, మరి ఒక కాంట్రాక్టర్గాను ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు పైబడి ఇలా క్షేమంగా తన భార్య బిడ్డలతో జీవించటం, ముఖ్యంగా సుహాసిని గారు అనేక సార్లు కరోనా టైంలో మరణం దాకా వెళ్ళి తిరిగి రావటం వెనక నీ కృప. మరి క్రిస్టియన్ ఆయన 2015కు ముందు 10-15 మధ్య ఈ దాసుడు కూడా అనేక యాక్సిడెంట్లకు గురయ్యాడు. ఆయన ఒక యాక్సిడెంట్కి గురయ్యాడు. ఒకసారి వారింట్లో మరి గ్యాస్ పొయ్యి పేలిపోవటం, అది మంటలు కాలటం, పైన శానిటైజర్ పడటం, అలా కొన్ని ప్రమాదకరమైనవి జరిగినాయి. మరి అప్పుడు నీ దాసుడు చనిపోతానని భయపడ్డారు. మరి ఆ 2010 ఈ 25 మధ్య మరి ఇన్ని సంవత్సరాలు మళ్ళీ క్షేమంగా ఉండటం వెనక మీరున్నారు. తన బిడ్డల కొరకు వందనాలు. అలాగే ఈ రాత్రి వేళ క్రీస్తు కుటుంబం గురించి కూడా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎన్నోసార్లు మరణం వెంటబడ్డ మీరు తప్పించి కాపాడారు, విడిగా కనికరం చూపించారు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళనైనా మా అందరి పాపాలు క్షమించండి. చూపులో, మాటలో, క్రియలు, ఆలోచన, ప్రవర్తనలోని లోపాలన్నీ యేసు రక్తంలో గడిగి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, మా ఈ రాత్రి వేళ క్రీస్తు కుటుంబాల గురించి ప్రార్థిస్తుండగా మీరు దయతో ఆలకించండి. దయతో ఈ ప్రార్థన సన్నిధి చేర్చుకోనండి. యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతాల సేవకు పనివారు కావాలైనా కోత విస్తారంగా ఉంది. మరి నాయన నైజీరియాలో దారుణమైన హింస, అనేక ప్రాంతాల్లో ముస్లిం, బౌద్ధులు, కమ్యూనిస్టులు, అడవి ప్రాంతాలు సేవకుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. సువార్త మీద దాడులు జరుగుతున్నాయి. దేవాలయాలు కూల్చివేస్తున్నారు. అలాగే సేవకుల్ని హింసిస్తున్నారు. కొన్ని చోట్ల చంపేస్తున్నారు. బైబిల్ తగలబెడుతున్నారు.
అయినప్పటికీ సువార్త విస్తరిస్తుంది నాయన. ఆదిమ సంఘం అపోస్తల కార్యాలు 121వ అధ్యాయంలో 120 మందిగా మొదలుపెట్టి ఈనాడు కోట్ల కొలది మంది ప్రపంచ నలుమూలల యేసును అంగీకరించి రక్షించబడుతున్నారు. హింసల మధ్య నాయన మరి సంఘం, ఆదిమ సంఘం కాలిపోలేదు నాయన, బంగారంలాగా ప్రజ్వరిల్లి ప్రపంచానికి సువార్త అందించింది. దారుణ హింసలలో ఆరని జ్వాలలు ఆగని జయములతో అని మాసిలమ్మణి గారు పాడారు. ఇంకా నాయన సువార్త అందించవలసిన ప్రాంతాలు ఉన్నాయి. సేవకులు కావాలి, ప్రతి కుటుంబం బిడ్డలను ఇవ్వాలి, తారు స్వయంగా సువార్త ప్రకటించాలి, ప్రార్థించాలి. కనీసం ప్రార్థనన్నా చేయాలి నాయన. ఎందుకంటే ప్రార్థన చేయగలిగిందే ప్రతి ఒక్కరూ నశించే ఆత్మల కొరకు, శ్రమపడుతున్న సేవకులు, హింసలో ఉన్న సంఘాల కొరకు, మరి సేవకుల కుటుంబాల కొరకు, విడో పాశంగాలు చాలా చిన్న వయసులో భర్తను కోల్పోయి నిరాదరణలో ఉన్నారు. బిడ్డల పెంపకం, పోషణ ఎంతో కష్టం. వారి పోషణ మేలు కొరకు మరి ప్రార్థన చేయాలా. నైజీరియాలో వేల మంది, లక్షల మందిని చంపేశారు. మరి వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థించాలి. అయినా వారు ఇంకా ప్రీస్తూనే ఉన్నారు. మరి ఆయన ఉత్తర కొరియాలో సంపూర్ణ రక్షణ కొరకు, ఆఫ్ఘనిస్తాన్ కొరకు, భారతదేశంలో కూడా 2 సంవత్సరాల క్రితం మణిపూర్లో దారుణ హింసను ఆయన కావాలని చేశారు. అయినప్పటికీ వారు వెనదిరగలేదు. నాయన ఐ విల్ డిసైడ్ టు ఫాలో జీసస్ అనే చక్కని కీర్తన, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని చక్కని మాటలు గుర్తు చేస్తున్నాం. మళ్ళీ వెనుదిరిగేదే లేదు. ఐ విల్ డిసైడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అనే కీర్తన నిజమే తండ్రి మా అందరికి స్ఫూర్తిదాయకమైంది. క్రీస్తుని వెంబడించటం వెనక్కి తీసేది లేదు. శ్రమ అయినా, కరువైన, హింస అయినా, ఉపద్రవమైన, మరణమైనా కానీ, జీవమైన ఏదైనా కానీ ప్రభా, మరి భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్ అనేక ప్రాంతాల సువార్త కొరకు వేడుకుంటున్నాం. ఆంధ్ర సువార్తకు లూథరన్ సంఘాలు, మాతోటి కాపర్లు, సేవకులు, పనివారు, మరి కోర్టు నుంచి వచ్చిన అధికారులు, మరి నాయన జరగవలసినటువంటి సంఘ కార్యక్రమాలు ఎన్నో స్తబ్దతగా ఉండిపోయినాయి. మరి సంఘం అవునన్నా కాదన్నా చాలా దెబ్బతినిపోయింది. 184 సంవత్సరాల సంఘ చరిత్ర, దీనికి అనేకులు కారణం నాయన. ఆ కారణాలు సరిచేసి మళ్ళీ సంఘం చక్కగా పనిచేసి క్రీస్తు రాక వరకు ఉండాలి. కొద్ది కాలం కోసం కాదు, సంఘం మిషనరీలు ప్రాణాలు త్యాగం చేసింది, కోట్ల ఆస్తులు చెల్లింది. కొద్దిమంది కోసమో, కొంతమంది సరదాల కోసమో కాక అనేకుల జీవితం కోసం నాయన అలా జరగటానికి కావలసిన కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ క్రీస్తు కుటుంబాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా పాప దోషాలు క్షమించు నాయన. ఇదిగో తండ్రి, మరోసారి జార్జి గారి కొరకు, జార్జి గారి కుటుంబం, సుహాసిని గారి కొరకు, మరి తాను నాయన అబ్రహాం శారమల కుమార్తె, మేము తాడికొండలో సంఘ పరిచర్య చేసే ముందు వారు అక్కడ జనాన పంతులముగా పనిచేశారు. వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. క్రీస్తురాజు దాస్ గారు వారి కుటుంబం కొరకు, జూపల్లి జార్జి గారు వారి తోబుట్టుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ కుమార్ డాక్టర్ రాజశేఖర్, లావణ్య పసిబిడ్డ కొరకు, సమాధానం కొరకు, మరి వారి ప్రియమైన కుమార్తె మమత నీ సన్నిధిలో ఉంది. వారి బిడ్డలు ఉద్యోగాలు ఇచ్చారు, వందనాలు. మంచి కుటుంబాలు, దేవుని భయం కలిగిన వారిని సిద్ధపరచండి. మరి ఆ కుటుంబం మరి ఎప్పుడు డిస్టర్బ్ ఉండకూడదు ఆయన. అలా ఆలిస్ గారు కంచెల విద్యాగిరి బాబు ఆరోగ్యము, క్షేమం, ప్రాజెక్టు పనులు, నెమ్మది. జీవికకు విన్సి అమెరికాలో ఉన్నారు, అక్కడ దాకా పంపిది నువ్వే, అక్కడ నిలబెట్టాల్సింది నీవే నాయన. జీవిక వీసా భవిష్యత్తు కొరకు మంచి ప్రార్థనా పరుల కుటుంబం, దేవుని భయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఈరోజు సాక్ష్యం చెప్పిన బిడ్డ ఇంకా అనేక చోట్ల ఇంకా మిగతా అనుభవాలన్నీ కూడా సాక్ష్యంగా పంచుకోవాలని కోరుకుంటున్నాను నాయన. నీ వందనాలు. అలాగే తండ్రి, నీ దాసుడు నాయన కర్మచంద్ గారి కొరకు, కర్మచంద్ నిర్మల మేడం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిద్దరు ఆరోగ్య ఆయుష్కాలాలు. కర్మచంద్ గారిని అనేక ఆపదలో బతికించారు. కుమార్తె వివాహమైంది, గర్భఫలం, చిన్న కుమార్తెను కూడా దీవించి వారి మార్గంలో వర్ధిల్ల చేయండి. వారి మార్గాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. నిర్మల మేడం దీవించండి. నీ దాసుడు క్రిస్టఫర్ మాస్టర్ గారు, మాణిక్యమ్మ టీచర్ గారికి ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన ఆరోగ్య క్షేమాలను బట్టి స్తోత్రాలు. నాయన రాజేష్ గౌరికి గర్భఫలం, రాకేష్ సేవకి ఇచ్చారు, కృతజ్ఞతలు. ఆ పసిబిడ్డ నీ దయలో, పెద్దల దయలో ఎదగాలి. మరి మాస్టర్ గారు, టీచర్ గారు రిటైర్డ్ అయ్యి ఇలా ఉండటం వెనక కూడా మీరున్నారు నాయన. ఎన్నో గృహాల్లో రిటైర్డ్ అయ్యి ఒకరు లేక ఒకరు ఉండిన వాళ్ళు ఎన్నో. కానీ నీ కృప గొప్పది. ప్రతిరోజు సాయంత్రం నీ సన్నిధిలో గడుపుతున్న బిడ్డలకు దీర్ఘాయువు, క్షేమాన్నిచ్చి ఎలాంటి ఆపదలు, ప్రమాదాలు లేకుండా కాపుదలు నిమ్మని పెట్టుకుంటున్నాం. డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, నిర్మలా మేడం మరి గురుకుల్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. వారి ఆరోగ్యం, ఆయుష్కాలం, పరిచర్య, 3 బిడ్డలు, కుమారుడు, 2 కుమార్తెలు, వారి కుటుంబాలు దీవించి గర్భఫలాలు ఇవ్వండి. గుమ్మడి ఆనంద్ ప్రకాష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మార్గరెట్ గారి కొరకు, బిడ్డల కొరకు, వైద్య వృత్తి కొరకు, సోదరి నాయన మార్గరెట్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. గాలి రత్నరావు, నయోమి కొరకు, వాసు గర్భఫలం కొరకు, అలాగే ఎస్తేరు, అరుణ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించు నాయన. నీ దాసరాలు సోదరి సుమని గారు, మాణిక్యరావు గారు, వారిద్దరికి మంచి ఆరోగ్యం, మానస నీ సన్నిధిలో ఉంది. అది వారి మనసులో ఒక మూలన నాయన రోజు బాధను అనుభవిస్తూనే ఉన్నారు. ఇక మానస మొహం అనేక మంది మానసిక వికలాంగులు
మధ్య సోదరి పని చేస్తున్న గొప్ప పని, ఆ పనిలో వాళ్ళని చూడగలిగినట్లుగా వారిలో తన కుమార్తె దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉందని గుర్తించుకోవాలి. అలాగే మాణిక్యరావు తోబుట్టులు, సోదరి సుమని గారి తోబుట్టులు, వారి పరిచర్య ప్రార్థన తను ఎంతోమందిని ధైర్యపరిచింది. వారి తోడుగుండాలి ఆయన. మా స్వగ్రామాన్ని దర్శించి మా గ్రామ పరిచర్యను మా తోబుట్టులు జ్ఞాపకం చేస్తున్నాం. మేము పనిచేసిన బ్రాహ్మణ కోడూరు పరిచర్య సంఘంలో ఆ గ్రామంలో విస్తారమైన ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తొలి ప్యారిష్ తాడికొండ, పొన్నికల్లు, బడేపురం, పరిమి ఆ సంఘాలు దీవించిన ఆయన. అక్కడ సంఘ కుటుంబాలను ఆశీర్వదించండి. తాడేపల్లి మరో ప్యారిష్ ఆయన ఎంటీచ్ అయిన తర్వాత అక్కడ సేవ చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు. ఆ సంఘ కుటుంబాలు దీవించండి. అక్కడ నుండి వెస్ట్ ప్యారిష్లో పనిచేయడానికి మీరు అవకాశం ఇచ్చారు. వెస్ట్ ప్యారిష్ కుటుంబాలన్నిటి దీవించండి. పెదకాకంలో మరి 6 సంవత్సరాలు పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. ఆ సంఘ పరిచర్య కుటుంబాలు దీవించండి. ప్రస్తుతం నీ దోషనాయనను మరి పాషం గారి బిడ్డలు నాయన ఇక్కడ ఫాదర్ హయ్యర్ లూథరన్ దేవాలయం క్రైస్ట్ నగర్ బాపట్లో ఉంటున్నాం. ఇక్కడ కుటుంబాలన్నీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. తాడేపల్లిలో హిరాంస్ గారి కొరకు వారి ఆరోగ్యం, బిడ్డలకు మంచి భవిష్యత్తు, ఉద్యోగ, వివాహాలు, మరి మానస తాతగారు అయినటువంటి నాయన చిట్టి గారి దీర్ఘాయు కొరకు ఒంటరి జీవితంలో మీరు బిడ్డలు దీవించండి. ప్రేమభాయంకి మంచి ఆరోగ్యం, బిడ్డలందరిని ఆశీర్వదించండి. బురి చంద్రశేఖర్ పరిచర్య ఆరోగ్యం కొరకు, అలాగే శానం ప్రభాకర్ మరి మానవ సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈటే శ్రీకాంత్ మనసానం ఉన్నాడు కుర్రాడు నాయన యవనస్తులు లేవటి నడపమని వేడుకుంటున్నాం. మరి సోదరి రమాదేవి భర్త బిడ్డల కొరకు అక్కడ సంఘ కుటుంబాలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి నీ దోస్తుడు నామ రవీంద్ర గారు కట్టింపుడి పరిచయ తనకి ఇన్ఫెక్షన్లు, షుగర్ బాధలు, యూరిన్ ఇన్ఫెక్షన్ తీసివేయండి. ఝాన్సీ గారి ఆరోగ్యం, బిందు కోటేశ్వరరావు బిడ్డల కొరకు, సన్ని సోని వారికి ఇచ్చిన బిడ్డను దీవించిన ఆయన వారి క్షేమం కొరకు, మరి సోదరి నాయన దేవమణిమ ఆరోగ్యం, షుగర్ భయం దూరపరిచిన ఆయన సుజిత రవీంద్ర బిడ్డలు వారి కుటుంబాలను మేము గుర్తు చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం పెట్టుకోమని ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం. బడుగు ప్రభాకర్ గారు, ఇందిరా గారికి మంచి ఆరోగ్య ఆయుష్కాలాలు, ప్రభాకర్ గారికి రక్షణ, మరి ఇందిరా గారికి ఆరోగ్యం. ముఖ్యంగా నాయన రేఖా సంయుక్తను మీకు డెలివరీ ఇచ్చారు. మొదట జోయాని ఇచ్చారు, వదనాలు. ఇప్పుడు బిడ్డనిచ్చారు, వారి కొరత తీర్చారు. మరి బిడ్డ కావాలని, కుమారుడు కావాలని వారి ప్రార్థనలు మీరు విన్నారు, కృతజ్ఞతలు. మరి పృథ్వీ యొక్క తల్లిదండ్రులు కూడా మీరు దీవించండి. మరియు ఈ దాసురాలు డాక్టర్ లావణ్యకు పరిశుద్ధ వివాహమైంది, భర్తను దీవించి వారి గర్భఫలం, కుటుంబాన్ని దీవించి మౌనికకు కూడా మంచి ఉద్యోగ వివాహాలు సిద్ధపరచండి ఆయన. ఇందిరాకి మంచి క్షేమాన్ని ఇవ్వండి. ఇందిరా బిడ్డలందరితో మీరు ఉండండి ఆయన. కృతజ్ఞతలు, స్తోత్రాలు. డాక్టర్ వసంత్ కొరకు వినుల గారు కుమార్తె బిడ్డలు దీవించండి. మరి సన్నీ షైనీ దుబాయ్లో ఉంటున్నారు, వారికి కూడా బిడ్డలు ఇచ్చి కొరతలు తీర్చమని వేడుకుంటున్నాం. హేమంత్ లేని మేరిమ్మ బిడ్డల పక్షాన్ని మీరు ఉండండి. సోదరి సుమలతకు జ్వరం ఆయన తగ్గించి స్వస్థపరచని కోటయ్య బిడ్డలను, సోదరి మరియమ్మ కిషోర్ బిడ్డలకు, యవన బిడ్డలకు తోడై ఉండండి. అలాగే తండ్రి సరిత కుమారుడు జ్వరమినలో ఉన్నాడు, వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. మార్కు బిడ్డల కొరకు, పిల్లి కనకరాజు సతీమణి సుజాతమ్మ బిడ్డలకు మంచి ఉద్యోగ వివాహాల్లో తోడై ఉండి. పెరికల కిరణ్ ఆరోగ్యం, ఆయుష్కాలం. సోదరి జెన్నిఫరు వారి తల్లి తోబుట్టులను జ్ఞాపకం చేస్తున్నాం. బండ్లమూడి బోసు భార్య బిడ్డలు, యవన బిడ్డలకు తోడై ఉండి. రాబర్ట్ కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లి వెంకటరాజు యొక్క బిడ్డల వివాహాలు, వారి సతీమణి ఆరోగ్యం కొరకు, మంత్రయ్య కుటుంబం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించిన ఆయన. స్తోత్రాలు, స్తోత్రాలు. కండెల రాజారత్నం వారి సతీమణి వృద్ధాప్య దినాలు మరి ప్రార్థన చేయమని అడిగారు, దీవించండి. జెట్టి విజయలక్ష్మి కొరకు, తన ఒంటరి జీవితం, కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి ఈ దాసుల కొరకు ప్రార్థిస్తున్నాను. గోళ్ళ ఆనంద్ గారు, సుజాతమ్మ గారు, కుమార్ డాక్టర్ రవితేజ పరిశుద్ధం, దేవుని భయం కలిగిన వారు సిద్ధపరచు. అలాగే తండ్రి కండెల కొండ అన్నపూర్ణమ్మ తన కుమారుడు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మండే ఇస్తే రాణి దీర్ఘాయు కొరకు వేడుకుంటున్నాను ఆయన. అలాగే బంగారు సురేష్ బిందు బిడ్డల కొరకు వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీకే వందనాలు ఆయన. ఈ రాత్రి వేళ మరి నీ నామ పేరట ప్రార్థన చేస్తున్నాం. లింగుంట కృపారావు గారి కొరకు, రవి ప్రయాణాలు, సుబ్బారావు ఆటో, స్టాలిన్ గారి బిడ్డలు, కుమారుడు కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి ఈ రాత్రి వేళ ప్రభా పెదకాకరి సంఘ కాపుర్ల కొరకు, పెద్దల కొరకు, సంఘ విశ్వాసులు, యోజనగర్, పడమటి వీటి, గాను సెంటర్ బిడ్డలందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి ఎంరే ప్రభ మోహను బిడ్డలు చిట్టిమ్మ సామి గిరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. దయగల మా తండ్రి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ. నాయన దాసు ఆదినారాయణ హార్ట్ పేషెంట్ నాయన, అలాగే గుండె సంబంధిత బాధలు ఉన్న వారిని జ్ఞాపకం చేస్తూ విజయబాబు, బూరు విజయబాబు దీర్ఘాయ కొరకు తన డ్యూటీ పనుల్లో మీరు తోడుకొండమని వేడుకుంటున్నాం. నాయన నలజరు 8వ లైవ్లో ఉన్నటువంటి రవి కొరకు, జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్రరావు సతీమణి లతకు ఆపరేషన్ అయింది,
ఆ బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి భాస్కర్ కొరకు, హరి కొరకు, అశోక్ కొరకు, షాలేం కొరకు, అలాగే సూర్యనారాయణ ఇంద్రమ్మ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మక్కి నాగేశ్వరరావు సతీమణి అరుణ్కి కూడా ఆపరేషన్ అయిందా, బిడ్డ త్వరగా కోలుకోవాలి. ఝాన్సీ ఆరోగ్యం, మరి యామిని ఆరోగ్యం కొరకు కూడా నాగేశ్వరరావు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వందనాలు. ప్రేమ గల పరిశుద్ధుడా, నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ప్రభు శంకూరు ప్రభుదాస్ గారు, వెంకటరత్నం బిడ్డల కొరకు, బసవమ్మ కుటుంబం కొరకు, క్రీస్తు రాజ్యం గారు, వారి బిడ్డలందరూ ఒంటరి జీవితంలో మీరు తోడుగా ఉండమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ప్రభు నీ పాదముల యొద్ద ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలు కరుణతో ఆలకించండి, కృపతో మరి జవాబులు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నీ దాసుడు కొరకు పిల్లి భుజమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే గుజ్జలమిడి స్టాలిన్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు రమేష్ కొరకు, మరి కిరణ్ దీర్ఘాయు కొరకు వేడుకుంటున్నాం. ఆయన జీవరత్న గారు, సుధారాణి కుమార్తె కీర్తన, ఆయన జనరల్ సర్జన్ అయింది, వివాహం కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన దేవరపల్లి శారా గారికి మనం సంతానం దయచేయండి. లాములత గారు, వాణినాథ్ గారు, వారి పరిచర్య, వారిద్దరికి దీర్ఘాయు కొరకు, శారీరక రుగ్మతలన్నీ దూరపరచండి. మరి ఎంతకాలం మీరు తోడున్నారు. సందీప్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సాత్విక్ అమ్ములు అమెరికా ఆస్ట్రేలియాలో వారి ఎవరి బిడ్డలకు తోడై పరిషత్ వివాహాల్లో తోడై ఉండండి. వాణినాథ్ తల్లి గారు దాపిలు ఉన్నారు. అలాగే రాయల కుటుంబం రక్షణ కొరకు, బున్ను కుమార్తె వివాహం కొరకు, కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పిడుగు బ్యూలా బృందాల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే నీ దోసరాలు జనకుడు ప్రశాంత్ గారి పరిచర్య ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. డీఎస్పీ గారికి మనం సంతానం. అలాగే తండ్రి, నీ దోసుడు నాయన నలిగిల రఘుకుమార్ తల్లి గారు, హైమావతి గారు నీ సన్నిధికి పిలువబడ్డారు. వారి కుటుంబ ఆదరణ కొరకు, వారి మరి ప్రసన్న మేడం, వారిద్దరు కుమార్తెలు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు. దయగల మా తండ్రి, ఈ రాత్రి వేళ మా పాపదోషాలు క్షమించండి నాయన. ఈ రాత్రి వేళ ప్రార్థనలు దయతో ఆలకించండి, కరుణతో జవాబు దయచేయండి. సుబ్బరాజు గారి కొరకు, సరోజనమ్మ కొరకు, వారిద్దరు మంచి ఆరోగ్యం కొరకు, షుగర్ బాధ, మరి నరాల మధ్య బలహీనత, ఎముకల మధ్య బాధ దూరపరచండి. దివ్యకు పరిశుద్ధాహం, దేవుని భయం, ప్రార్థన కలిగిన వారిని సిద్ధపరచమని, శివాజీ మంచి భవిష్యత్తు కొరకు ప్రభా నీ సన్నిధులు ప్రార్థన చేస్తున్నాం. కృపతో ఆలకించు, దయతో జవాబు దయచేయి నాయన. గ్రేసమ్మ బిడ్డలు, అరుణ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కుమారమ్మ వారి బిడ్డలు కూడా దర్శించండి. ముఖ్యంగా నాయన నీ దాసుడు రవికాంత్ గారి ఆరోగ్యం, ఈ సంవత్సరం మంచి ప్రార్థన, ప్రణాళిక, దైవ భయంతో కూడిన జీవితం కొరకు, అలాగే నీ దోసరాలు సోదరి విజయశ్రీ గారు రాకపోకలు, తనతో ఉన్న టీము డ్రైవర్ని మీరు జ్ఞాపకం చేసుకొని మచిలీపట్నం రోజు ప్రయాణం నాయన. మరి బిడ్డలు శాంతి, డానీ దూరదేశాలు ఉన్నారు నాయన. వారిద్దరికి మంచి ఆరోగ్యం, పరిశుద్ధ వివాహం, దేవుని భయం కలిగిన కుటుంబాలు వారిని వర్ధలు చేయండి. అలాగే నీ దోసరాలు విజయశ్రీ తల్లి తోబుట్టులు, రవికాంత్ గారి తోబుట్టులందరి కొరకు వేడుకుంటున్నాం. రాము భార్య బిడ్డలు, తమ్ముడు కుమార్తె కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు జోగి ప్రకాష్, భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు గారికి బీపీ కంట్రోల్ అయ్యి ఆరోగ్యంగా ఉండాలి. వారి సతీమణి బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించండి. అలాగే తండ్రి మోపర్తి శ్యామ్, మరి వారి సతీమణి ముగ్గురు బిడ్డలు, అలాగే కార్లీ నాటి యేసురాత్నం గారి ఆరోగ్యం, ఆయుష్కాలం కొరకు, మంచాల జయరావు గారు దయ కొరకు, మరి దయ సతీమణి అలిలుయ్య గారు తోబుట్ల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. మరి ఈరోజు మేడపల్లి నాయన లోదురుబాబు మా మధ్యకు వచ్చారు. ఫ్లోరెన్స్ విజయ్ కుమార్ కూడా వారి కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకుంటున్నాం. నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రేమ గల పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి దొప్పలపూడి మాణిక్యరావు సోదరు కొరకు, సోదరి ఏంజలినా స్కార్లెట్ అజ్జురు కొరకు, మరి వారు రొంపిచర్లు వెళ్ళారు, క్షేమంగా నడిపించారు, తిరిగి వచ్చి పర్యంతం కాపుదల. ముఖ్యంగా మాణిక్యరావు తల్లి గారికి మంచి ఆయుష్కాలం, ఆరోగ్యం, దీర్ఘాయు దయచేయండి. వారి తండ్రి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి అక్కగారు భర్త నీ సన్నిధులు ఉన్నారు. వారి బిడ్డల కొరకు, చెల్లెల కుటుంబాల కొరకు, వారి తోబుట్టుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి బిడ్డలు ఎదుగుతుండగా మాణిక్యరావు బిడ్డలు కొత్తగా వచ్చిన జాబ్ డ్యూటీలు, ఏంజలినకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబాన్ని దీవించు. రాకపోకల్లో మరి తలా ఒక చోట ఉంటారు. రాకపోకల్లో బిడ్డలకి, కుటుంబానికి, వారి ఉండే గృహం చుట్టూ నీ కంచి వేయమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి, కృపమ్మ గారి ఆరోగ్యం, ఇటీవల కొంచెం బలహీనరాలయ్యారు. గడిచిన కాలంలో పెరాలసిస్, ఎన్నో మరణ బాధలు తప్పించారు. స్తోత్రం 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 నాయన. నా పక్కనే బ్లాండినం ఉంటారు. బ్లాండినం ఆరోగ్యం, సోదరి కమల జ్వరంతో బాధపడుతుంది, ఆరోగ్యం దయచేయనని నాయన. పోతురాజు, శ్రీనిబాబు కుటుంబాల కొరకు, వెంకటస్వామి కుటుంబం కొరకు, రమేష్ అన్న బిడ్డ తలకు గాయమైంది, వారి సంఘ కాపురి కొరకు
అలాగే నాయన ఇక్కడ మరి స్టువర్ట్పురంలో సువార్త కూటాలు అవి చక్కగా జరగాలి, నీ మహిమార్థమై జరగాలి. అనేక మంది చలిలో మంచు విపరీతంగా పడుతుంది. ఈరోజు ఉదయం మేము చర్చికి వెళ్ళే సమయంలో వర్షం పడ్డట్టు పడుతుంది. మరి బోధకులకి, సేవకులకి, విశ్వాసులు, ముసలాళ్ళు, వృద్ధులు, పెద్దలందరికీ క్షేమాన్ని ఇమ్మని, మరి కృపం కూడా వెళ్ళి రావడంలో తోడుగొండమని నాయన దానం దీర్ఘాయు కొరకు రత్నరాజు పెద్దపాపల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. దయగల మా తండ్రి అంకమ మరి కుమారి గర్భఫలం ఇచ్చే ఝాన్సీ వాహనాలు తోడుండి తిలుబిలి కోటి శ్రీమద్ ధర్మారావు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు జాకబ్ పాష గారు, బెజ్జం జాకబ్ పాష గారు ఆరోగ్యం ఆయుష్కాలం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన దండముడి ప్రసాద్ వారి సతీమణి తండ్రి గారు అబ్రాం గారు వారి కుటుంబం కొరకు, అలాగే ఆయన నీ దాసుడు పురుషోత్తం పాష గారి కొరకు, పీటర్ పాష గారు వారి సతీమణి బిడ్డల చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రాలు వందనాలు. ఆయన భాగ్యరాజు భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పాష గారి కొరకు, శాంతారావు ఆరోగ్యం కొరకు కూడా వేడుకుంటున్నాం. ఆయన బెంజమిన్ పాష గారి కొరకు, ముద్దు యేసుపాదం కొరకు, జాన్ గారి సతీమణి కొరకు, తుమాటి ప్రేమచంద్ గారి ఆరోగ్యం కొరకు, అలాగే ఆత్మకూరులో యేసురత్న పాష గారి ఆరోగ్యం, పాషం గారి బిడ్డలు వారి 26వ తారీఖు ఆలయ ప్రతిష్ట, తన పరిచర్యను కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకుంటున్నాం. మాకు తెలియకుండా ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నా, ఆపదలో ఉన్నా, వ్యాధి బాధలు ఉన్నా వారి పక్షాన్ని మీరు కార్యాలు జరిగించమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నాయన మరోసారి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కొండమండల విజయము గారు, వెనిగల రెడ్లు, కొండ క్రీస్తురాజ్యం గారు వారిద్దరితోనే క్రైస్తవం ఆగిపోవడదు. అనేక గృహాలకు విస్తరించాలి. వారి తర్వాత మోకరించేవారు, ప్రార్థించేవారు, సిలువనెత్తుకునేవారు. అగ్ని ఉద్యమం రావాలా. ఆ వెనిగల రెడ్డిలో చాలామంది రక్షించబడాలి. నాయన సహాయం చేయండి. సోదరి అనుష కొరకు, యేసునాథరావు వారిద్దరు దీర్ఘాయు కొరకు, శారామి గారి దీర్ఘాయు కొరకు, కీర్తన బాగా చదవాలి, దిలీప్ బాగా చదవాలి, చదువులు బాగా వర్ధిల్లినట్లు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఇవ్వండి. అనుష తండ్రి గారు, సుబ్బారావు గారు వారి కుటుంబ సభ్యుల కొరకు, మరియు తాడికొండ సంఘ కాపరి సుధాకర్ దీర్ఘాయు కొరకు, హార్ట్ పేషెంట్ ఆయన సామ్రాజ్యం కొరకు, సువర్ణకుమారి గారి కొరకు, అలాగే నాగేశ్వరరావు కొరకును ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి వీరమ్మ కొరకు, మరీదాస్ కొరకు, నాయన పరిమి సంఘం కొరకు, నాయన జయభారత కాలనీ సభ్యులు, నాయన పాత సినిమాల సెంటర్లో ఉన్న క్రైస్తవ కుటుంబాల కొరకు, పడిపురం పన్నికల సంఘాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి. సోదరి కమల కొరకు, మరి వారి భర్త ప్రకాశ్రావు గారి దీర్ఘాయు కొరకు, బిడ్డలందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అలాగే బజ్జముకు మంచి గృహం మీద ఇచ్చేయండి ఆయన. అలాగే తండ్రి ఆచార్య గారి పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె, మూడవ కుమార్తె కుటుంబాలు, మా చెల్లెలు అన్నలు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన పొందుగుల కమలయ్య, జోసఫ్ కుటుంబాలు నెమ్మది, క్షేమం, సమాధానం, బిడ్డలకు మంచి భవిష్యత్తు కొరకు వేడుకుంటున్నాం. నాయన కోలాటపు ఆమీన్ కుమార్తె సోదరి విజయకు గర్భఫలం, రత్నరాజు పెద్దపాపలు రత్నరాజు కుటుంబం కొరకు, వెంకటేశ్వరుల కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవరపల్లి కిరణ్, స్రవంతి, మరి జోఫై మరో బిడ్డనిచ్చి వారి ఆర్థిక విషయాలను స్థిరపరచాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు నాయన. ఈ రాత్రి వేళ ప్రభువా మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబాలను పేరు పేరున మీరు దీవించి మీరు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. మరి ఈరోజు 1 డే స్త్రీల రిట్రీట్ జరిగింది. మరి నీ మహిమార్థమై మంచి బోధకులు వచ్చారు. అందుని బట్టి కూడా నీకు వందనాలు. మా సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, స్త్రీల సమాజ యవనస్తులు, వృద్ధులు, పెద్దలు ప్రతి వారిని మీరు పేరున దీవించి వర్ధిల్ల చేయాలని వేడుకుంటున్నాం. కృతజ్ఞతలు నాయన. దయగల మా తండ్రి, ఇదిగో మా బిడ్డలు కొంతమంది ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు ఉన్నారు. వారందరూ చక్కగా నీ నామలో వర్ధిల్లాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం. మరి పెద్ద కుమార్తె డాక్టర్ యానీ ప్రశాంత్, డాక్టర్ ఆనంద్ గారు దూరదేశంలో ఉన్నారు. వారికి ఆ దేశం దీవెనకరంగా ఉంచండి. ఆయన రూబీ వసంత పరిమళ బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం. అలాగే సోదరి సరితా ఇస్తేరు, మరి కమల్ ఏవాని ఇచ్చారు, మరో బిడ్డను కూడా ఇచ్చి కొత్తలు తెచ్చింది. డాక్టర్ దీనబంధు గారు బెంగళూరులో పరిచర్య, దేశ విదేశాలు వెళ్ళారు. ఆరోగ్యం. పాషం గారి బిడ్డను దీవించండి. చిన్నారి భర్త బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందర గారిని దీవించిన ఆయన, వారి కుమార్ డాక్టర్ డేవిడ్ క్యార్లిన్ చక్కగా వైద్య వృత్తిలో వర్ధిల్లుతున్నారు. 2 బిడ్డలు ఇచ్చారు, దీవించింది. సోదరి డాక్టర్ క్యాథరిన్, డానియల్ డాక్టర్ డానియల్ వారికి కూడా బిడ్డనిచ్చి కొరత ఇచ్చారు. మరింత ఆరోగ్యం, క్షేమాన్ని ఇవ్వండి. దాంతోపాటు కుసుమ సుందర తల్లి తోబుట్టుల క్షేమం కొరకు కూడా వేడుకుంటున్నాం. ఆలూరు జోసెఫ్ గారికి మీరు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి స్తోత్రాలు. రవికుమార్ పెద్ద కుమారుడు యొక్క బిడ్డల వివాహాలు, చిన్న కుమారుడు బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. కరుణారావు కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కుమార్తెను దర్శించి బిడ్డలను ఇవ్వండి. విజయముకు సతీమాన్ని దీవించండి. జాకబ్ జైకర్ గారు, ఆయన కూరపాటి రత్నమంజులు గారి దీర్ఘాయు కొరకు,
మరి ప్రసన్న మేడం నీ సన్నిధి పిలువబడ్డది. ఆ కుటుంబంలో దుఃఖం నాయన ధైర్యాన్ని ఇవ్వండి. సోదరి దివ్య భర్త మరి 60 దినాల నుండి అపోలో హాస్పిటల్లో సుమారు 60-70 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. మరి విక్రమ్ పసిబిడ్డకు జ్వరం ఉంది, స్వస్థపరిచిన సోదరి కళ్యాణి తన మినిస్ట్రీని మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాం. స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి టింకు ఆశాలత వారి బిడ్డలు దీవించండి. తల్లి తోబుట్టులను ఆశీర్వదించండి. ఉదయశ్రీ గారు మార్కు రవి గారు అమెరికా నుండి మరి క్షేమంగా హైదరాబాద్ వచ్చారు. మరి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. మలశ్రీ గారు మరి ఈరోజు నాయన తను స్త్రీల పని చేయడానికి శక్తినిచ్చారు. భర్త బిడ్డలు మన సంతానం రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వినయశ్రీ పాశం గారు పాస్టర్ తుమాటి బాబురావు గారికి మంచి ఆరోగ్య గృహ పనుల్లో మీరుండండి. పాస్టర్ తుమాటి నాయన బాబురావు గారి క్షేమం కొరకు ఈ దాసుడు రెవరెండ్ రవిబాబు గారు, జయకుమారి పాశం గారు బ్లెస్ చదువు ఆరోగ్యంలో మీరు ఉండమని వేడుకుంటున్నాం. ఆయన దాసురాలు సోదరి రేగులగడ్డ సుభాషిణి అనే సోదరి భర్త సుబ్బారావు బిడ్డని జ్ఞాపకం చేస్తున్నాం. నాయుడు రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, మరి దీపిక పరీక్షల టైంలో అయినా బిడ్డకు తోడైండు. కుమారుని దీవించండి. ఊరే సుందరరాజు గారు, వై ప్రశాంతి గారు వాళ్ళిద్దరు ఆరోగ్య క్షేమాలు. ఈ సంవత్సరంలో రిటైర్డ్ అయ్యి మరి ఎంత సేవ చేయాలి. న్యూజిలాండ్లో చిన్న బిడ్డ నాయన కుమార్తె పరిశుద్ధ ఆహం దేవుని భయం దయచేయండి. దేవుని భయం ఉన్న బిడ్డలతో వివాహం జరిపించండి. సుందరరాజు తల్లి తోబుట్టులు, వై ప్రశాంత్ గారి తోబుట్టులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వేడుకుంటున్నాం. నాయన నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అలాగే నాయన దాసురాలు ప్రేమకుమారి సుందరరావు పరిశుద్ధ వివాహం ధరబడి పుష్పాంజలి జ్యోతి వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన కమలాబాయి ఆరోగ్యం కొరకు, లతా కిషోర్ కొరకు, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు వారి బిడ్డల ఆర్థిక విషయాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నామాభారతి గారికి నూతన ఆరోగ్యం క్షేమం వెళితే తన భర్త బిడ్డలు స్వీటీ సందీప్ ఇతర దేశాల బిడ్డల చదువులు వాళ్ళ తల్లి కొరకు, నామ డేవిడ్ కుటుంబం కొరకు, రాజ్కుమార్ బుజ్జి కుటుంబాలు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన బెజ్జం చిన్న ఆరోగ్యం సోదరి సునీత వారి కుమారుడు చదువు భవిష్యత్తు ఉద్యోగం తోడై ఉండండి. దయగల మా నాయన గొనిగల కమలాకర్ మరి సతీమణి సన్నిధిలో ఉన్నారు. హవిల మరి కుమారుడు నాయన దివ్య కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను దీవించండి. ఆ బిడ్డ నీ దయలో పెద్దల దయలో వర్ధిల్లాలి. ఫ్రూటీ జ్యూస్కి కూడా మీరే తల్లి తండ్రి సమస్తం నాయన. అలాగే మేము పెదకాకాలంలో పనిచేసాం. జూనియర్ వత్సల వారి చెల్లెలు వారు 20 సంవత్సరాలు బిడ్డలే, తండ్రి లేరు. ఒక బిడ్డ మానసిక బలహీనరాలు. మరి లింగుంట సునీల్ తన సతీమణి లేరు. 4 ఆడపిల్లలు ఆయన. పాపమ్మ తన భర్త లేడు, మానసిక బలహీనుడు ఆయన కుమారుడు. అలాగే ఆయన పుల్లయ్య మా మిత్రుడు మరి ముట్లూరులో ఉన్నాడు. 5వ తరగతి దాకా కలిసి చదివాం. 10వ తరగతి నుంచి తన కాళ్ళు కింద భాగం అంతా దెబ్బతిన్నాయి. నడవలేని స్థితి. వారి తండ్రి లేరు, తల్లి పేద కుటుంబం. తల్లి అన్నాళ్ళు ఉంటారో తెలియదు. ఆ బిడ్డకు ఒక మంచి మార్గం ఏర్పరచాలి. మీరు సహాయకులు అయి ఉండండి. ప్రేమ గల పరిశుద్ధుడా, ఇటీవల నీ సన్నిధికి పిలువబడ్డ బిడ్డలు ఉన్నారు నాయన. మరి వారి కుటుంబాలు మేము జ్ఞాపకం చేస్తున్నాం. నీ దాసుడు నాయన తలతోటి చిరంజీవుల కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తోబుట్టుల కొరకు యోగమాష్ గారు నీ సన్నిధిలో ఉండగా, వాణి టీచర్ గారు, పెద్ద కుమార్తె ఆశాలత జాషువా గర్భఫలం షామిల్ షైన్ కూడా దీవించండి. వేముల జయరావు గారు సతీమణి వరం గారు నీ సన్నిధిలో ఉన్నారు. జయరావు గారికి వృద్ధాప్య దినాలు మీ చేయి తోడుంచండి. పూర్ణచంద్ తన బిడ్డల కొరకు, ఆనంద్ తన భార్య బిడ్డల కొరకు, సోదరి రజని భర్త బిడ్డల క్షేమం కొరకు, రమివర్ధిని చైతన్య బిడ్డలు, జయవర్ధన్ దూరదర్శులు దేవన బిడ్డకు తోడుగా ఉండండి. నాయన నీ దాసుడు నాయన బొలిమేర వసంతరావు గారు కూడా నీ సన్నిధిలో ఉన్నారు. లీలమ్మకు ఆరోగ్యం, సుగుణామృతరావు మరి సోదరి సుష్మ ఆరోగ్యం సరిగా లేదు నాయన. మణిపాల్ హాస్పిటల్ ఉంది. ఆ బిడ్డ త్వరగా కోలుకొని తిరిగి రావాలి. అలాగే తండ్రి ఇందుమతి నతానీల బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పోతిరెడ్డి నిర్మల గారిని సన్నిధిలో ఉండగా కుమార్తెల కొరకు, అలాగే తండ్రి పక్కనే అబ్రహం గారు కూడా ఈ సన్నిధికి పిలువబడ్డారు. వారి కుటుంబాన్ని ఆదరించండి. బెన్నిత్ వరప్రసాద్ నీ సన్నిధిలో ఉండగా వారి భార్య వారి తల్లి తోబుట్లు బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. రాయ్ గారు గోలమూడి రాయ్ గారిని సన్నిధిలో ఉండగా శోభాదేవి గారి బిడ్డల గర్భఫలాల కొరకు, వారి మార్గాలు నీ కాపుదల వృద్ధాప్యలో తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీ దాసుడు కొల్లం భూషణ్ గారిని సన్నిధిలో ఉండగా రాజ్కుమారి గారి ఆరోగ్యం, ముఖ్యంగా ఈ దాసుడు సునీలు నాయన సునీత వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొల్లం భూషణ్ గారి బావమరిది నాయన నీ సన్నిధిలో ఉన్నారు. వారిని దర్శించండి నాయన. వారి ఆదిలాబాద్లో సమాధి కార్యక్రమాలు వాటన్నిటిలో మీరు తోడుగా ఉండి వారికి సహాయం చేయమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ దాసుడు గద్దె ప్రసాదరావు గారు, రోజ్మేర్ గారు వారి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సుజానమ్మ దీర్ఘాయు కొరకు వేడుకుంటున్నాం. ఆరోగ్యం దయచేయండి. ప్రయాణ మార్గంలో బిడ్డకి ఎలాంటి తొందర లేకుండా చేయండి. అలాగే అరుణ్ కొరకు, ప్రసన్న ఇమ్మానుల కొరకు, గీతా ప్రశాంతి ప్రసాద్ బిడ్డలు, సంజయ్ కుటుంబం కొరకు,
ప్రార్థన చేస్తున్నాం. సోదరు నీరజ భర్త బిడ్డల కొరకు, దారా సంతోషమా యేసురత్న బిడ్డలను దీవించండి. అలాగే తండ్రి నీ దాసు రాజేంద్ర ప్రసాద్, జీవన్ కుమారి బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేస్తున్నాం. నాయన దాసుడు బిళ్ళ సమాధానం దీర్ఘాయు కొరకు వేడుకుంటున్నాం. లివర్ భయం దూరపరచండి. జానిత్రో కొరకు, మరి కుమార్తె గర్భఫలం కొరకు వేడుకుంటున్నాం. సోదరి కరుణ కొరకు, సూర్యబాబు విమానాలు బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి తల్లి మళ్ళీ గ్రీష్మాన్ని దీవించండి. అలాగే బొనిగిల ప్రసన్న మాధవి సోదరి, అలాగే దిశని బ్లెస్సీల భవిష్యత్తు కొరకు కూడా వేడుకుంటున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. కంచెల పద్మలత గారి ఒంటరి జీవితం, బ్లెస్ వివాహం, కుమారుడు దీవించండి. సురేష్ కొరకు సంతోషం బిడ్డలు మీరు ఆశీర్వదించాలని వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా దయగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ప్రభువా మరి ప్రార్థించమన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. మరి మొదటి సెషన్లో నాయన లీడర్గా ఉన్న మన శ్రీమతి శారా నివేదిత గారిని బట్టి, పాల్గొన్న బిడ్డలను బట్టి వందనాలు. అలాగే తండ్రి రెండో సెషన్లో మరి లీడర్గా నడిపినటువంటి మలేశ్రీ గారి కుటుంబాన్ని కూడా దీవించండి. అలాగే తండ్రి భోజనాలు ఏర్పాటు చేయటంలో జయరావు గారి కొరకు, అలాగే గద్దె ప్రసాదరావు గారు, రమేష్ గారి కొరకు పాల్గొన్న బిడ్డలు, అలాగే కెజియా కొరకు, కెజియా తండ్రి గారు కుమారుడు కుటుంబం కొరకు, అరుణ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి ఆయన. మరి యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ తిరిగి రేపటి దినం మళ్ళీ ఉదయాన్నే లేచి నీ సేవలో ఉండాలి. సాయంత్రం తిరిగి మేము క్రీస్తు కుటుంబంగా సమకూడాలి ఆయన. మరి క్రీస్తు కుటుంబాలు రాకపోకల్లో తోడై ఉండండి. కొరతల్లో సహాయం చేయండి, అవసరాలు సహాయం చేయండి. ఆ గృహాలకు ఏ శోధన రాకుండా నాయన యోబు కుటుంబం చుట్టూ వేసిన కంచె దయచేయండి. పాశం గారి ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు, కెరువు మరి యూటీసీ సీటు నీ కాపుదల కొరకు, చెరువు బైబిల్ కాలేజీలు ఉండగా కాపుదల, మైనమార్ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి రాత్రి కొద్దిమంది గొప్పగాను మరి క్రీస్తు కుటుంబాలు సమకూడుతున్నాయి. మరి ఆదిమ సంఘం కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నారు. మేము వారితో పోల్చుకోదగ్గవారం కాదు. అయినప్పటికీ మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. మరి సాక్ష్యం చెప్పిన సహోదరుడు జార్జి గారి కొరకు, గుట్టల సమాధానం క్షేమం కొరకు, సుహాసిని గారి కొరకు పాల్గొన్న బిడ్డలందరినీ దీవించమని, మేము ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించమని మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడిగా, నీ రాజ్యం మాకు వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా, మరుదిన హారం మాకు దయచు. అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధించు. శోధనలు నీ ఏకాదశిని తప్పించు. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండునుగాక. దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చెదా. అందరికీ వందనాలు. సాక్ష్యం చెప్పిన సహోదరుడు జార్జి గారికి వందనాలు.